ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఇప్పుడు సీరియల్స్ వదులుకున్నారు, సినిమాలు చేస్తున్నారు, మరి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి సినిమాల్లో అయినా మీకు? సినిమాలమ్మ దసరా చేశాను. దసరాలో 45 రోజులు వెళ్ళా. ఆహా, ఓకే. 45 రోజులు వెళ్తే ఓ 4 డైలాగులు ఇచ్చారు నాకు. ఓకే. బిడ్డను చంకన వేసుకొని, అంటే కొంచెం ఎంగలు అనమాట, వెళ్ళి మొగుడు తాగుపోతాడు అనమాట. పెండ్లాం బిడ్డలు వదిలేసి ఇక్కడ తాగుతూ కూర్చుంటావు, తిండికి ఎలా వస్తుంది రా అని తిడుతుంది మొగుడిని. అదో డైలాగ్. కానీ దసరాలో ఇచ్చిన డైలాగులు ఉంచారమ్మ, చాలా హ్యాపీ అనిపించింది. అదొకటి. తర్వాత సాయి కుమార్ గారితో 2 డైలాగులు ఉన్నాయి పొలిటికల్ సినిమా. మీ ఆడవాళ్ళు మాకు ఎందుకు వెయ్యరు అంటే మేము సమాధానం చెప్పే డైలాగులు అవి ఉన్నాయి. మళ్ళీ నాని గారు 7 years జైల్లో ఉండి ఒక నైట్ బస్తీకి వస్తాడనమాట. వాళ్ళ నాయనమ్మ కీర్తి సురేష్ గారు అందరూ ఎదురెళ్ళి తీసుకొస్తుంటారు. నేనేమో షాప్ దగ్గర చీకులు అమ్ముతారు కదా, ఆ కొట్టు ఉంటుంది. బాగుండవా బిడ్డ అనేసి అంటే నా వాయిస్ విని, అంటే నా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా, అవును అవును, పెద్దోళ్ళు అయ్యారు. ఆ పిల్లలు నన్ను చూసి డైలాగ్ చెప్పడు, అలాగా షాక్లో ఉండిపోతాడు, షాక్లో ఉంటాడు. అది కల్లా పట్టు కడగమన్న సూర్యగడ మాటలు ఆడుతూనే పాయే, కీర్తి సురేష్ ఆత్మని చంపేస్తారు కదా. అవునవును. నా మొగుడు తాగి తాగి ఎన్ని సచ్చిండు, ఆ దేవుడు నాకు ఇంత అందాన్ని ఇచ్చిన మంచిగుండే, నా బిడ్డల కోసం నేను వ్యభిచారం చేసుకుని బతికేదాన్ని. గొప్ప డైలాగ్ అది. డైరెక్టర్ గారు ఒకటే చెప్పారు, అమ్మ నీ కంఠం పడి నీళ్లు రాకూడదు అంటే కఠినం అయిపోయి, ఇప్పుడు కష్టాలు పడి 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 మనం ఏంటి ఇంకిపోయినట్టుగా ఈ కళ్ళలో నీళ్లు రావు, అంటే మన బండ తెరిపోద్ది మనసు. బాధలు పడి పడి నలుగురు 4 మాటలు అందరితో మనం అలాగా అలవాటు పడిపోతాం, అలాగ అయిపోద్ది మనసు, రాయి అయిపోద్ది అంటారే, అలా అనమాట. అది ఆ డైలాగ్. మామూలుగా ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, మీకు అబ్బా ఈ క్యారెక్టర్ అనవసరంగా చేశాను, దీనివల్ల నాకు రెప్యుటేషన్ పడిపోయింది, లేకపోతే దీనివల్ల నేను బ్యాడ్ అయిపోయాను అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? అది ఏంటంటే ఫస్ట్ నాకు సీరియల్ ఏమో స్రవంతి ఆఫర్ వచ్చింది. నేను 2006లో వచ్చాను, అప్పటికి అది స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయితే ఒకసారి ఒక అతను త్యాగరాజు గారు అని రైటర్ అతను, అయితే ఒక పక్కన ఒక డబ్బింగ్ థియేటర్ ఉండేది. ఆశ అని ఒక అమ్మాయి, తెలిసిన అమ్మాయి, అయితే ఆంటీ నా వాయిస్ బాగోదు, ఒక డబ్బింగ్ ఉంది వెళ్తారా అని. సరే ఎప్పుడు చెప్పలేదు కదా, వెళ్తాను. వెళ్ళిన తర్వాత 7 hours ఆ క్యారెక్టర్ నేను డబ్బింగ్ చెప్పాను. వావ్, 7 hours నేనే ఆశ్చర్యపోయాను. కానీ ఎంత బాగా సాంగ్స్ కూడా పాడుతూ, అంటే ఒక అప్పుడు ఏవో సినిమాలు వచ్చేవి, చిన్న చిన్న సినిమాలు, అందులో ఒక హీరోయిన్ క్యారెక్టర్కి అయితే చెప్తే అతను డైరెక్టర్ గారు చాలా మెచ్చుకొని మీరు గొప్ప ఆర్టిస్ట్ అవుతారమ్మా, ఈ వాయిస్ కూడా చాలా బాగుంది, డబ్బింగ్ మాత్రం వదలొద్దు మీరు అని చెప్పారు అతను డైరెక్టర్ గారు. ఆయన పేరేదో మర్చిపోయానమ్మా, ఇప్పుడు అతను కనిపించట్లేదు కూడా. అయితే ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ పక్కనే ఆఫీసు స్రవంతి 9 అంటే కెమెరాలో ఇస్తారు, అప్పుడు ఉండేది అక్కడ. ఓకే, K9 ఏదో ఉండేది. ఓకే. అయితే వెళ్ళి ఫోటో ఇచ్చాను. అప్పుడు ఫోటోలే కదా, ఇప్పుడంటే ఇప్పుడు పంపిస్తే వాట్సాప్ లో సరిపోతుంది డైరెక్ట్. అయితే వెళ్ళి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, నేను నాటకాలు వేసేదాన్ని అంటే కొత్తగా వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత త్యాగరాజు గారు నా ఫోటో, ఈవిడి ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అన్నారట. రైటర్ దానికి మాటలు రాసేవారు. అంటే ఇలాగ జయకృష్ణ గారు అంట ఇలా వచ్చారు అని, గొప్ప ఆర్టిస్ట్ అండి, మీరు కళ్ళు మూసుకొని క్యారెక్టర్ చేయొచ్చు అని, రూపం చూడొద్దు అని అన్నారంట. అంటే అలాగ వచ్చింది ఆఫరు. ఓకే. కానీ అది ఏంటంటే పేరైతే వచ్చిందమ్మా, కానీ బ్రోతల హౌస్ హెడ్. ఓకే ఓకే. అది తర్వాత నేను కొంచెం ఎదుగుతారంటారు కదా, 4 క్యారెక్టర్లు చేసిన తర్వాత అనిపించింది, అయ్యో క్యారెక్టర్ చేయకుండా ఉంటే బాగుండేది. ఒక 2-3 తర్వాత సీరియల్ కూడా దానికే పిలిచారు,